హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ అసిస్టెంట్ జాబ్లు కొట్టండి, నిజంగా లైఫ్ సెట్ అయిపోతుంది అనమాట. నెలకు 40,000 రూపాయల జీతం చేరగానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. డిగ్రీ పాస్ అయితే చాలు, మీకు తెలుగు భాష రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలండి. నిజంగా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా, మీరు తెలంగాణ అయినా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే సొంత భాష ఖచ్చితంగా రావాల్సిందే. ఎవరైతే డిగ్రీ చేతిలో పెట్టుకొని జాబ్స్ కోసం చూస్తుంటారో వాళ్ళకి ఇది సూపర్ ఛాన్స్, ఎవరు మిస్ చేయొద్దండి. మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం చూసి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఓకేనా? సో కింద లింక్స్ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైటు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి, కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేస్తారు. బాబు, ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్, ఓకేనా? సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి జెన్యూన్ వెబ్సైటు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మళ్ళీ నోటిఫికేషన్ చదవాల్సిన అవసరం లేకుండా మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, సో మనకు చూడండి ఎంత జీతం వస్తుంది అనేది స్టార్టింగ్లో చెప్తున్నాను. మనకు స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి ₹22,405 అండి. అంటే బేసిక్ పే అనుకోండి. ఇక టోటల్ అమాల్మెంట్స్ అంటే అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ ₹40,000 పర్ మంత్ అయితే మీకు రావడం జరుగుతుంది, ఓకేనా? సో అంటే 40,000 అనేది కంపల్సరీ మీకు చేరగానే జీతం అయితే వస్తుందండి. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేకుండా. మనకి ఈ నోటిఫికేషన్ ఎవరు విడుదల చేశారు అని చెప్పి చూస్తే ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓకేనా? OICL నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆగస్ట్ 1న అఫీషియల్ వెబ్సైట్ అయితే పెట్టారండి. మనకు 500 అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తూ అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. అసిస్టెంట్ ఇన్ క్లాస్ 3 క్యాడర్, అంటే అసిస్టెంట్ గ్రేడ్ 3 అంటారు కదా, ఆ క్యాడర్ అనమాట. మనకు డేట్స్ ఒకసారి గమనించండి. మనం ఈ ఉద్యోగాలకు నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కింద మీకు లింక్ ఇచ్చాను. ఇంకా మీ ఆలస్యమే, ఇంకేం లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు వెంటనే. ఆగస్టు 2 నుంచి మనకు ఎంతవరకు టైం ఉంది? ఆగస్టు 17 వరకు మాత్రమే టైం ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి. జాగ్రత్తగా త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. మనకు ఎగ్జామ్స్ 2 పెడతారు. టైర్ 1 ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 7వ తారీఖు ఉంటుంది. టైర్ 2 అనేది మనకు అక్టోబర్ 28వ తారీఖు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. మనకి ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదండి వీటికి. సో ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన బట్టి మీకు జాబ్ అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు చెప్పాను కదా, సో మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు మన దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగాలను అయితే విడుదల చేశారండి. మన ఆంధ్రప్రదేశ్కు 26 ఉద్యోగాలు ఉన్నాయి. ఏందన్నా తక్కువ ఉన్నాయని చెప్పి మీరు అనుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 26 అనమాట. ఇందులో ఓపెన్ కేటగిరీకి అయితే లేవు, కానీ ఈడబ్ల్యూఎస్కి లేవు, కానీ ఓబీసీకి 7, ఎస్టీకి 5, ఎస్సీ వాళ్ళకు 14 అయితే ఉన్నాయండి. మీరు దీనికే అప్లై చేసుకోవాలన్నా ఇంకా వేరే దానికి అప్లై చేసుకోకూడదా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటున్నారంటే మీరు 10th లెవెల్ వరకు లోకల్ లాంగ్వేజ్ అయితే చదివి ఉండాలి ఒక సబ్జెక్టుగా. ఇప్పుడు తెలుగు అనేది మనం ఖచ్చితంగా చదివి ఉంటాం, కానీ దాంతోపాటు ఇంగ్లీష్, హిందీ కూడా చదివి ఉంటామండి. చూడండి, ఇంగ్లీష్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకు ఇంగ్లీష్ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తారు. సో దీంట్లో కూడా మనకు రాయడం, చదవడం అంతా వచ్చు, కాబట్టి ఇది కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇంకా మనకు హిందీ బీహార్లో 19 ఉద్యోగాలు ఉన్నాయి, చండీగఢ్లో 5 ఉన్నాయి. సో మనకు ఛత్తీస్గఢ్లో 11 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అంటే ఈ హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నిటికి కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఆ తర్వాత మనకి ఇంకా చూడండి, ఇక్కడ మీకు సిక్కిం కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు హిందీ మాట్లాడే వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు అండి.
సో మనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్కి 5 పోస్టులు అయితే, ఉత్తరప్రదేశ్కి 12 పోస్టులు అయితే ఉన్నాయి, ఉత్తరాఖండ్కి 18 పోస్టులు అయితే ఉన్నాయి. సో కాబట్టి మనకు మంచి సంఖ్యలో అయితే పోస్టులు ఉన్నాయి. మీరు తెలుగు మాట్లాడేది కొన్ని అంటే మనము ఆంధ్రప్రదేశ్కి కొన్నే కదా పోస్టులు అని చెప్పి బాధపడద్దు. సో మనకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారండి, ఓకేనా? అందులో మీరు పాస్ అవ్వాలి, జస్ట్ నామినల్గా క్వాలిఫైయింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీకు వయసు అనేది మినిమం 21 ఏళ్ళు ఉండాలి, 30 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి 10 ఏళ్ళ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఆ తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్, డిగ్రీ అనేది పాస్ అవ్వాలి మీరు, అంతే, ఇంకేమీ అవసరం లేదనమాట. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అట్ ఎస్ఎస్సి హెచ్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అంటే 10th లెవెల్లో కానీ, ఇంటర్ లెవెల్లో కానీ, డిగ్రీ లెవెల్లో కానీ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి అంటున్నారు. ఇక నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ యూటీ అగేన్స్ట్ ద వ్యాకెన్సీ ఫర్ విచ్ ఏ క్యాండిడేట్ విషెస్ టు అప్లై. సో ఎక్కడికైతే అప్లై చేస్తున్నాడో ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలని చెప్తున్నా. నేను చెప్పాను కదా, తెలుగు వచ్చి ఉండాలి. హిందీ వచ్చిన వాళ్ళు హిందీ వాళ్ళకు కూడా, అంటే హిందీ రాష్ట్రాలకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది కామన్ అందరికీ వస్తుంది కాబట్టి, సో ఇంగ్లీష్ మాట్లాడే రాష్ట్రాలకు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. సో ఇది మనం అప్లై చేసుకోవాలంటే మెయిన్ మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోయాయి. ఇక ఎలా సెలెక్షన్ చేస్తారు అంటే, మనకు చూడండి ఇక్కడ మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. ఆ తర్వాత షార్ట్ లిస్ట్, అంటే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని లాంగ్వేజ్ టెస్ట్కి అయితే వీళ్ళు పిలుస్తారండి. లాంగ్వేజ్ టెస్ట్లో క్వాలిఫై అయితేనే మీకు జాబ్ ఇస్తారనమాట. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 1 అదే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే, మనకు చూడండి టోటల్గా 100 క్వశ్చన్లు 100 మార్కులకు 60 నిమిషాల టైం అయితే మనకి ఇస్తారండి. రీజనింగ్, అర్థమెటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో 250 మార్కులకు 2 గంటల సమయం అయితే ఇస్తారు. అదే సబ్జెక్ట్లే ఇక్కడ మనకు అదనంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే యాడ్ అవుతుందన్నమాట, జనరల్ అవేర్నెస్ యాడ్ అవుతుంది. సో తప్పుగా రాస్తే మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా రాయండి. సో మీరు ఏ క్వశ్చన్ అయితే తెలిసింటేనే పెట్టండి, లేకపోతే పెట్టకపోవడం మంచిదన్నమాట, ఎందుకంటే వచ్చిన మార్క్స్ కట్ అవుతాయి. సో ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే మీకు పెట్టడం జరుగుతుందండి. ఇక ఆ తర్వాత మనం వీటికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మనకు ఫీజు ఎంత ఉంటుంది, ఎక్కడ సెంటర్స్ ఉంటాయని చెప్పి చూస్తే, మన ఆంధ్రప్రదేశ్లో మనకు విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడంతా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనం వీటిలో ఏదో ఒక సెంటర్ని చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ అయితే ఉంటుంది. అంటే ఇద్దరు కూడా మనం హైదరాబాద్కి వెళ్ళే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫీజు విషయానికి వస్తే మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్కి 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఇక మిగతా అందరికీ అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 850 రూపాయల ఫీజు ఉందండి. కొంచెం ఎక్కువగానే ఉంది, కాకపోతే మంచి లైఫ్ అనమాట. ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. సో మనకు ఆగస్టు 2 నుంచి స్టార్ట్ అయిపోయింది, ఆగస్టు 17 వరకు టైం ఉంటుంది కాబట్టి లేట్ చేయొద్దు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క జాబ్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మన వెబ్సైట్లో క్లియర్గా రాసి పెట్టుంది, చదవండి ఒకసారి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.